శతమానం భవతి. రాధా, రాధా. ఏంటి మురారి ఇది? నువ్వు నా కోసమే కదా చూస్తున్నావు? మరి నేను వచ్చినప్పుడు ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నిజంగా నువ్వేనా? ఇది నా ఊహ కాదు కదా, ఇది నా భ్రమ కాదు కదా. నువ్వే అనుకునేలాగా నువ్వు కలగా మారిపోవు కదా. ఏంటి మురారి ఇది? నీ కోసం వచ్చిన మనిషిని నీ నుంచి నేను ఎందుకు వెళ్ళిపోతాను? నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఇలా ఆకలితో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. నువ్వు వచ్చావు కదా, అది చాలు రాధా. నాకింకే అన్నం అవసరం లేదు. నువ్వు అలా మాట్లాడితే ఊరుకోను మురారి. నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు, ఒంటరిగా బాధపడుతూ ఉన్నావని కూడా నాకు తెలుసు. నువ్వు బాధపడితే ఆ బాధ నీ దగ్గర ఉండదు, అది నాకు తగులుతుంది, నన్ను కూడా బాధ పెడుతుంది. నన్ను కూడా బాధపడమంటావా? వద్దు రాధా, నువ్వు నా వల్ల బాధపడకూడదు. అయితే అన్నం తిను, నేను బాధపడకుండా ఉంటాను. తింటాను. అమ్మమ్మ, నేను చెప్పానా భాను వచ్చాక మావయ్య మారతాడు అని? చూడు, మనం ఎంత చెప్పినా మెతికే ముట్టని మావయ్య భాను వచ్చి చెప్పగానే తింటున్నాడు. ఇంక మావయ్య ఆకలితో ఉండడు. ఎన్ని జన్మలెత్తినా భాను రుణం ఈ ఇల్లు తీర్చుకోలేదు. ఈ ఊరికి సమస్య వచ్చినప్పుడు నేనున్నానని నిలబడింది. నా కొడుకు మీద నింద పడినప్పుడు తను ఎంతో కష్టపడి అది నిందే అని నిరూపించింది. ఈరోజు నా కొడుకు ఇలా కుమిలిపోతున్నాడని తెలిసినప్పుడు ఎంతో పెద్ద మనసు చేసుకునొచ్చి మెతుకు ముట్టని వాడితోనే అన్నం తినిపించింది. నిజంగా తను ఎంతో గొప్ప మనిషి. మీరిక్కడే ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా సంగతేం కానీ నువ్వేంటి చాలా సంతోషంగా ఉన్నావు? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు రాధని తలుచుకుంటూ ఒక్క మెతుకు కూడా ముట్టని మురారి గారు ఈరోజు అన్నం తిన్నారు. భువనేశ్వరి దేవ్ గారు ఎంతగానో మురిసిపోతున్నారు. తన కొడుకు ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడని ఆవిడెంతో ఆనందించారు. మురారి గారు నా బాధలో చూస్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపించిందండి. ఆయనకేం చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియడం లేదు. చివరికి నేను చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన అన్నం తిన్నారు. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది భాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నా కళ్ళ ముందు అలా జరిగేసరికి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏంటండి ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం జరగాలి? మురారి తను ప్రేమించిన మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి దూరం అయిపోయిందని బాధపడుతున్నాడు. తన ఊహల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు. అందుకే ఎవరు మాట్లాడినా మాట్లాడటం లేదు. చివరికి మెతుకు కూడా ముట్టడం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తినమని చెప్పింది భానుగా కాదు, రాధగా. నిన్ను తను భానుగా చూడటం లేదు, రాధగానే చూస్తున్నాడు. అప్పుడే అన్నం తిన్నాడు. రేయ్ లేవండ్రా. ఏమే లే లే. ఏంట్రా ఏమైందిరా? ఏమైందో ఏమో తెలీదయ్యా, పొగొచ్చిందయ్యా. పదా చూద్దాం. నువ్వా?
నువ్వేంటి ఇక్కడ? జనాల్ని మోసం చేసి నీ ఇనపెట్లో ఈ కాగితాలు దాచుకున్నావు. ఊరికి మంచి జరగకుండా ఈ కాగితాల్ని గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఆడిస్తున్నావు. ఈ కాగితాలు నీ దగ్గరున్నాయన్న ధైర్యంతో అక్కడ ఫ్యాక్టరీ రాదని నువ్వు చెప్పావు. ఇప్పుడు ఈ కాగితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇంకాసేపట్లో ఇవి మంటల్లో బూడిదైపోతాయి. ఇప్పుడు నువ్వు ఆపలేవు కదా. భూమి అక్కడే ఉంది. ఆ భూమి ఉన్న వాళ్ళు నాకు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నేను కట్టే తీరుతాను. ఈ ఊరికి మంచి చేస్తాను. మోసం చేసి కాగితాలు తీసుకుంటావా? నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వదిలేస్తాననుకుంటున్నావా? మోసం గురించి నువ్వు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊరి జనాన్ని కొన్నేళ్లగా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు. మోసాన్ని మోసంతోనే గెలవాలని ఈ పని చేస్తున్నాను. ఇక నువ్వు ఏమీ చేయలేవు. ఇంకా చూస్తారేంట్రా? వాడిని స్తంభానికి కట్టేయండి. ఇంక వాడు బయటికి వెళ్ళకూడదు. చంపేస్తాను ఒక్కొక్కడిని. వెంకటాచలం, ఏంటి నా కొడుకు చేసిన తప్పేంటి? 10 మందికి మంచి చేయాలనుకున్నాడు, అంతేగా? అందులో తప్పే ఉంది. రాక్షసుడిలను అడ్డుపడుతూ ఉంటే నీ చెరలో ఉన్న పేపర్స్ ని తీసుకొచ్చాడు. ఆ భూమాతను నీ చెర నుంచి విడిపించాడు. ఆ భూమిలో ఒక ఫ్యాక్టరీ కట్టించి 100 మందికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అదేమీ తప్పు కదే. కానీ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న తప్పు. నిన్ను ఎదిరించడానికి వచ్చిన వారి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు. తప్పుల మీద తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఆ పాపాన్ని ఎక్కడని కడుగుతావు? ఆ పాపమే నీ కుటుంబాన్ని కట్టి కుదిపేస్తుంది. ఈరోజు ఆస్తి ఐశ్వర్యం నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావేమో. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. పరిస్థితులు మారాయి అంటే నీ బతుకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. చూడు, ఇంకొక్కసారి నా కొడుకు జోలికొచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళా. చూడు వెంకటాచలం, ఈ ఊర్లో ఈ తండ్రి కొడుకులు విడిపోయారని, ఎప్పటికీ కలవరని ఎంతో మందికి కట్టుకథలు చెప్తున్నావు. నేను నా తండ్రికి దూరమై చాలా ఏళ్లయింది. ఆయన మీద ద్వేషంతో బతికాను, కానీ నా తండ్రి గొప్పతనం ఏంటో తెలుసుకున్నాక ఆయనకి అండగా ఉండాలని ఈ ఊరు కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు నిలిచేలాగా మరింత అభివృద్ధి చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకు అండగా మా నాన్న వచ్చారు. మా నాన్న నాకు అండగా ఉన్నప్పుడు నాకేమీ కాదు. ఈ ఊరికి జరిగే అభివృద్ధిని నీలాంటి వాడు ఎవ్వడూ ఆపలేడు.